రాసుకోవచ్చు. ఇది ఒకసారి చూద్దాం. ఈ అంశానికి సంబంధించి గతంలో మీరెవరూ కూడా ఎక్స్పెక్ట్ చేయలే హరీష్ రావును బీఆర్ఎస్ నుండి పంపిస్తారు అనేది చాలా సందర్భాల్లో చాలా పత్రికలు చాలా గిట్లనే రాసుకొచ్చినాయి, రోతరాతలు అంటున్న భాషలో. కానీ హరీష్ రావు చాలా స్పష్టంగా కూడా చెప్పిండు, ఎట్టి పరిస్థితుల్లో అలాంటి ఏవి ఉండవు. ఊహాగానాలతో రాసే వార్తలు కాదు, ఖచ్చితత్వంతో రాసే వార్తలు కావాలి. ఇలాంటి లేనిపోని అబండాలు వేస్తున్న పరిస్థితి. ఇది ఈ రోజు నుంచి కాదండి, ఇది 2014 నుంచి జరుగుతుంది, 2001 నుంచి జరుగుతుంది, 2050 వచ్చినా 2070 వచ్చినా నడుతుంది. సో ఒకసారి చూద్దాం. కవిత అవుట్, నెక్స్ట్ హరీష్ రావేనా పొమ్మన లేక పొగబెట్టే ప్రయత్నం, ఆలయ నరేంద్ర మొదలు ఈటల దాకా బహిష్కరణల పర్వం. ఈ మధ్య కవితను పంపినవైన పార్టీలో కీలక నేతగా ఎదిగితే గెంటేయడమైన తర్వాత హరీష్ రావు అంతేనంటూ జోరుగా చర్చ. శాసనసభ డిప్యూటీ ఫ్లో లీడర్ హోదా అయినా కూడా ఇరిగేషన్ పై మాట్లాడకుండా స్కెచ్, ఒక్కరోజు బహిష్కరించకుండా సెషన్ మొత్తం వాకౌట్ వెనుక కుట్ర అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దీన్ని మనం స్పష్టంగా కూడా లోతుగా ఒకసారి చూద్దాం. అనూహ్య పరిణామాల మధ్య ఎమ్మెల్సీ కవితను గులాబీ పార్టీ బయటకు పంపింది. కేసీఆర్ సొంత పీటీ అయినా కూడా సస్పెండ్ చేసి గెంటేసింది. అయితే నెక్స్ట్ టార్గెట్ మాజీ మంత్రి హరీష్ రావు అనే జోరుగా చర్చ జరుగుతుంది. పార్టీలో ఎవరైనా కీలక నేతగా ఎదిగినా లేదా కేసీఆర్ తర్వాత పలానా అనే ప్రచారం జరిగినా కూడా టార్గెట్ నుంచి ముందు నుంచి జరుగుతున్నాయని విమర్శలు వేస్తున్నాయి. గతంలో జరిగిన సంఘటనలే ఇందుకు ఉదాహరణని రాజకీయ నేతల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇక్కడ నేను కూడా ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాను. మీరు ఒకసారి చూడండి, తెలుగుదేశం పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, లేదా వైఎస్ఆర్సీపీ కానీ, లేదా ఇతర పార్టీలకు సంబంధించి అన్ని పార్టీలు కూడా చూసినాం కదా. సో ఈ పార్టీలు అన్నింటికి కూడా ఒకటే ఎపిసోడ్ కనబడుతుంది. మీరు అందరూ కూడా చాలా సందర్భాలలో కూడా మాట్లాడే ఉంటారు, చాలా సందర్భాలు చూసండి. ఎవరు కూడా పార్టీకి అతీతులు కాదు. పార్టీ అనేది శాశ్వతం, వ్యక్తులు అనేది అశాశ్వతం. ఎందుకంటే పార్టీలు మారుతారు, స్వార్థాల కోసం ఎట్లుంటుందని పక్కన పెడదాం. కానీ కేసీఆర్ వెంట నడిచే వాళ్ళు నడుస్తారు, కవిత వెంటే వాళ్ళు నడిచే వాళ్ళు నడుస్తారు, కేటీఆర్ వెంట నడిచే వాళ్ళు నడుస్తారు, హరీష్ రావు వెంట వాళ్ళు నడిచే వాళ్ళు నడుస్తారు, రేవంత్ రెడ్డి వెంట నడిచే వాళ్ళు నడుస్తారు. దాంతోపాటు ఎవరు వెంట నడవాలో వారి వెంట వాళ్ళ సైన్యం కూడా నడిచే ప్రయత్నం చేస్తుంది. కానీ నేనేమంటున్నానంటే ఎవరు నడిచినా ఎవరు నడవకపోయినా పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం నేనేమంటున్నానంటే ఇక్కడ పార్టీ అనేది ముఖ్యం. వ్యక్తులు అందరూ పార్టీలో ఉంటారు, వెళ్తారు. సో ఏదైనా జరగనివ్వండి, అది సెకండరీ ముచ్చట. సో మొత్తానికి ఇక్కడ హరీష్ రావు టార్గెట్ కాదండి. ఆ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూద్దాం. సో కవిత ఎపిసోడ్కి వచ్చేసరికి పూర్తి స్థాయిలో కూడా ఒక వ్యూహం అయితే కొనసాగుతుంది. పార్టీ పెట్టడం, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, వచ్చే అసెంబ్లీలలో పోటీ చేయడం, ఆ పూర్తి స్థాయిలో కాకుండా లేకపోతే తమిళనాడు రాజకీయం లెవెల్లో తెలంగాణలో వర్కౌట్ అవుతుందా లేదా జనసేన లెక్క వర్కౌట్ అవుతుందా, ఎలా ఉంటుంది అనేది మనం కూడా వేచి చూడాలి. అన్ని నియోజకవర్గాల నుంచి పోటీ వస్తుందా, పోటీ వస్తే మరి బీఆర్ఎస్కి నష్టం అవుతుందా, కాంగ్రెస్కి నష్టం అవుతుందా, లేదా జాగృతికే నష్టం అవుతుందా, ఎలా ఉంటుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. కానీ కంటతడి అనేది చాలా వర్గాలు కూడా విభేదించినాయి. ఒక 30% కూడా ఎవరు కూడా కాస్త ఘాటుగానే స్పందించారు. కానీ మొత్తానికి ఏం జరిగినా రాజకీయం అంటే ఒక పార్టీ నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చినప్పుడు కొన్ని రోజుల పాటు అది రాజకీయంగా చర్చ నడుస్తుంది, ఆ తర్వాత అది కనుమరుగైపోతుంది. తర్వాత కొత్త విషయాలు, రోజుకో కొత్త విషయాలు వస్తాయి, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇది ఇక్కడ